హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఋషికొండ దగ్గర ఉన్న టెంపుల్కి వచ్చామండి. చాలా పీస్ఫుల్గా ఉంది ఆలయ ప్రాంగణం అయితే చూస్తున్నారు కదా, బీచ్ వ్యూ కూడా. అయితే మేము ఇప్పుడు దర్శనం కోసం వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్తున్నాము. అయితే మరి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే ఇంకెందుకని లేటు, ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇప్పుడు మేము వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్తున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామిని చూసినంత అదృష్టంగా భావించాము. చాలా బాగా జరిగింది. శనివారం వెళ్ళాము, జనాలు ఎక్కువ ఉంటారు అనుకున్నాము, కానీ ఆ రోజు జనాలు అంతా కూడా లేరు. దగ్గర నుంచి చాలాసేపు ఒక పావు గంట వరకు మేము దర్శనం చేసుకున్నాము. అలాగే బయటకు వచ్చాక అమ్మవారి దర్శనం కూడా చేసుకొని తీర్థం తీసుకొని అలా కొంతసేపు గుడిలో కూర్చున్నామన్నమాట. కూర్చొని ఇంకొంచెం ముందుకెళ్తే కనుక మనకి చూశారు కదా ఈ గోపురం ఎంత బాగుందో. ఇక్కడ ఉంటే కనుక మనకి మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో అలాగా అమ్మవారి దర్శనం కూడా చేసుకొని కొంచెం అలా ముందుకెళ్ళామన్నమాట. ముందుకెళ్తే ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తున్నారు. ఇక్కడ నిత్యం ప్రసాదం ఇస్తారు. అయితే ఈరోజు వచ్చేసి దద్దోజనం ప్రసాదం ఇచ్చారండి. ఆ దద్దోజనం కూడా తీసుకొని తినేసి కొంచెం ఏంటది అలాగే ధ్వజస్తంభం దర్శనం కూడా చేసుకొని ఇంకా కిందకు వచ్చామన్నమాట. అక్కడైతే పెద్ద ఆవిడ మనకి తాంబూలం ఇస్తున్నారు. బొట్టు పెట్టి పసుపు కుంకుమ పువ్వులు ఇస్తున్నారనమాట. చాలా సంతోషంగా అనిపించింది ఆ తాంబూలం తీసుకోవడము. ఆ తాంబూలం తీసుకొని శ్రీవారి పాదాల దర్శనం కోసం అయితే వెళ్ళాము. శ్రీవారి పాదాల దర్శనం అయ్యింది. కొంతసేపు దండం పెట్టుకొని అలాగే ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకున్నాము. ఆ పాదాల దర్శనం, పాదాల శ్రీవారి పాదాల ఆపోజిట్లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. అలాగే ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని ఇంకా ప్రసాదం కోసం అయితే చిన్న లైనే ఉంది, మరి ఎక్కువ జనాలు లేరు. అయితే లడ్డు కాస్ట్ వచ్చేసి 50 రూపీస్, కానీ తిరుపతి లడ్డు లాగే ఉందండి. ప్రసాదం కూడా తీసుకొని మేము బయటకు వచ్చాము. చూస్తున్నారు కదా, మా పాప అయితే అక్కడ పువ్వులు తెంపుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.